ఇలా పోలీస్ డిపార్ట్మెంట్కి అందరూ అనుకుంటుండొచ్చు ఒక్కరిద్దరు ఐపీఎస్లు ఐఏఎస్లు చేయబట్టి మొత్తము ఐపీఎస్లు ఐఏఎస్లు దయచేసి మీరు బద్నాం కాకండి. నేను అందరినీ నేను అంటలేను. నేను అనేది ఈ ఆఫీసర్ ఒక్కరు చేయబట్టి అలా ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత చెడ్డ పేరు వస్తుందనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇదే సిపి గారు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ని ఎంత మిస్లీడ్ చేసిండు. మీరు ఆయన మాటలు నమ్మి ఇవాళ మీరు ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లెటర్ రిలీజ్ చేసిరు. ఏమని రిలీజ్ చేసిరు? కౌశిక్ రెడ్డి ఇవాళ మత మార్పిడి చేస్తూ ఉన్నాడు సిపి కరీంనగర్ జిల్లాలో అని నేను అన్న కాబట్టి నేను క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లెటర్ రాసిరు. ఎవరి బేస్ మీద రాసిరు ఇది? ఈ బేస్ ఎవరి బేస్ మీద రాసిండ్రు ఇది కరీంనగర్ సిపి గారు, హుజరాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు చెప్పిన బేస్ మీద ఇవాళ వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాసిరు. మరి నేను అదే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్కి సవాల్ విసిరిన. నేను ఇట్లా ఆ మాట అన్నట్టు మీరు ఒక్క వీడియో కానీ మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. మరి ఇవాళ దాకా దాదాపు నెల పైన అయిపోయింది, నెల 15 రోజులు అవుతా ఉంది. మరి ఒక్కరు కూడా ఒక్క వీడియో బయట పెట్టలేదే. అంటే మీరు ఇప్పటికన్నా రియలైజ్ కాండి. ఇవాళ కరీంనగర్ సిపి గారు మిమ్మల్ని ఎంత మిస్గైడ్ చేస్తుర్రు. మొత్తము యావత్ తెలంగాణ ప్రజల ముంగట ఇలా అందరూ ఐపీఎస్లు తల దించుకునేలాగా ఇలా చేసింది ఈ ముగ్గురు ఆఫీసర్లు కాదా? ఇది వాస్తవం కాదా? నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా దీంట్లో? ఎందుకు ఇప్పటిదాకా మీరు యాక్షన్ తీసుకుంటలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ అనేది ఇట్లా చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా స్పీకర్ గారిని అడిగి ఇలా అసెంబ్లీ లోపల కూడా ఖచ్చితంగా దీని మీద నేను మాట్లాడతాను. రేపు హోమ్ సంబంధించిన వచ్చిన టైంలో మా పార్టీ పక్షాన మా పార్టీని అడిగి కూడా ఈ దీని మీద ఖచ్చితంగా నేను అసెంబ్లీ లోపల కూడా రేపు మాట్లాడతాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు ఇంతకుముందు కూడా చెప్పిన ఇవాళ TS09PA4195 ఇది ఈ వెహికల్ నంబర్లో ఇగోండి. ఈ వెహికల్లో మీకు ఆ రోజు చూపించిన మళ్ళీ చూపిస్తున్నా. ఈ వెహికల్ వాడతాడు. ఈ వెహికల్ ఎవరి కోసం వాడతాడు? ఈ వెహికల్ తీసుకొని వచ్చి ఈ ప్రైవేట్ వ్యక్తికి ఇవాళ ఈయన సంబంధించిన ఈయన ఫ్రెండ్ అయిన వికాస్ అగర్వాల్, ఆ వికాస్ అగర్వాల్ వారి నాన్న కోసము కార్ల ప్రైవేట్ కరీంనగర్కి అలవాటైన ఇన్నోవా కార్ని ఒక ప్రైవేట్ వ్యక్తికి పెట్టి ఇగోండి రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్లో మళ్ళీ చూపిస్తున్నా మీకు. రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్లో పంపించిండు. ఈడ కరీంనగర్లో ఉన్న కానిస్టేబుల్ అని కరీంనగర్లో పనిచేస్తున్నట్టు చూపించి ఏఆర్ కానిస్టేబుల్ అయిన అనిల్ ఈయనని ఈ అనిల్ని కరీంనగర్లో పనిచేస్తున్నట్టు చూపించి హైదరాబాద్లో డిపోర్ట్ చేసిండ్రు. ఇలా అదేవిధంగా మరొక్కసారి మీ అందరు చూడొచ్చు. ఈ అశోక్ అనే వ్యక్తి కానిస్టేబుల్ని కరీంనగర్ 1 టౌన్లో పనిచేస్తున్నాడని చూపించి వాళ్ళ జీడీ ఎంట్రీలో అదే చూపించుకుంటూ ఇవాళ వీళ్ళు ఇలా హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నారు. ఇలా ఎవరి కోసం ఇదంతా నేను అడుగుతూ ఉన్నాను. ఇవన్నీ నేను ఎవిడెన్స్తో సహా నేను చూపించినా కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలే ఇప్పటిదాకా నేను అడుగుతూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. అసలు నాకు జోక్ ఏమనిపిస్తుందంటే ఈ కారు పార్కింగ్ ఎక్కడ చేస్తాడు? ఈ కారు పార్కింగ్ సువేదాల చేస్తారు. డీజీపీ ఆఫీస్ పక్కనే ఆనుకొని కంపౌండ్ వాళ్ళు ఉన్న సువేదాల పార్కింగ్ చేస్తాడు, ఎవరికి డౌట్ రాకుండా. ఇవన్నీ నేను ఎవిడెన్స్తో సహా నేను చూపించిన ఇప్పటిదాకా యాక్షన్ ఎందుకు తీసుకోలేదు సిపి మీద అని నేను అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తనే, హోమ్ మినిస్టర్ వారే, డీజీపీ గారు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి లంగా ఆఫీసర్లని మీరు ఎంకరేజ్ చేస్తే మీరు ఇబ్బంది పడతారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా తర్వాత సిపి గారు కరీంనగర్ జిల్లాలో ఇలా అందరు పోలీస్ ఆఫీసర్లను పిలిపించి బెదిరిస్తూ ఉన్నాడు. కౌశిక్ రెడ్డికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని బెదిరిస్తూ ఉన్నాడు. బిడ్డ సిపి గుర్తుపెట్టుకో, ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే కేసీఆర్ గారు. ఇదే మీ పోలీస్ డిపార్ట్మెంట్కి కేసీఆర్ గారు చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదు. లక్షలాది మంది, వేలాది మంది పోలీస్ ఆఫీసర్లు కేసీఆర్ గారి అభిమానులు ఉంటారు. ఒక కరీంనగర్ జిల్లాలోనే కాదు,
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కేసీఆర్ గారి అభిమానులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఇలా ఆ పోలీస్ వాళ్ళు మొత్తము ఉట్టి కరీంనగర్ జిల్లా సమాచారమే కాదు, అసలు నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని జిల్లాల నుంచి నాకు అన్ని డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని జిల్లాల నుంచి నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. సార్ అసలు మీరు ఇంత అన్యాయం జరుగుతూ ఉంది మా జిల్లాలో, ఇవన్నీ కూడా మీరు మాట్లాడాలి, ఖచ్చితంగా మీ అందరు కూడా చెప్పాలి అనేది ఇలా ప్రతి ఆఫీసర్ ఇలా నాకు పోలీస్ ఆఫీసర్ మొత్తం యావత్ తెలంగాణ నుంచి ఇలా నాకు చెప్తా ఉన్నారు. మిస్టర్ సిపి గుర్తుపెట్టుకో, నీకు 50 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉండొచ్చు, మాకున్నది లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బిడ్డ, మర్చిపోకు నువ్వు. అడుగున ఉంటారు, మాకు అడుగున ఇన్ఫర్మేషన్ ఉంటుంది మాకు. మేము మనసు పెట్టేంతవరకే మీ సినిమా, మనసు పెట్టినమంటే ఇట్లనే ఉంటుంది సినిమా బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలా మీరు అనుకుంటా ఉన్నారు, ఇలా తెలంగాణ రాష్ట్రంని తెచ్చిన తెలంగాణ జాతి పిత అయిన కేసీఆర్ గారు భుజం తట్టి నేను ఉన్నా అని చెబితే ఏ విధంగా బలం ఉంటుంది అనేది, ఆ బలమే ఇలా కేసీఆర్ గారు ఆశీస్సులతోని ఇలా కౌశిక్ రెడ్డిగా మీకు ఇలా కేసీఆర్ గారి బాణంగా ఇవాళ మీకు చూపిస్తూ ఉన్నాను, ఎవిడెన్స్ చెప్తా ఉన్నాను. ఇంకా చాలా ఎవిడెన్స్లు చెప్పబోతా ఉన్నాను. రేపు అసెంబ్లీ లోపల ఇంకా రియలైజ్ కాకపోతే అసెంబ్లీ 30 తారీఖు వరకు ఉన్నది. ఇప్పుడు కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా దీని మీద అసెంబ్లీలో చాలా పెద్ద ఇష్యూ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఇదే కరీంనగర్ సిపి గారు ఇలా బడా ఖానాని దావత్ పెట్టి కరీంనగర్లో 18 పోలీస్ ఆఫీసర్లు SHO స్టేషన్ల నుంచి ప్రతి పోలీస్ ఆఫీసర్ దగ్గర 25,000 రూపాయలు వసూలు చేసిండు, 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసిండు. ఇలా 18 పోలీస్ స్టేషన్లలో 7 CIల దగ్గర నుంచి 25,000 రూపాయలు వసూలు చేసిండు, 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసిండు. 11 మంది SIల దగ్గర నుంచి 12,500 రూపాయలు వసూలు చేసిండు, 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసిండ్రు. నేను చెప్పింది తప్పైతే ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఇవాళ బిడ్డ ఓ ఆఫీసర్కి వేరే నంబర్లు సృజన్ రెడ్డి అనే CI గారి దగ్గర బ్రోకర్గా పెట్టుకొని, ఆ బ్రోకర్ సృజన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని వేరే నంబర్లకి ఇంకొక నంబర్లు ఇచ్చి ఆ నంబర్లకి ఇవాళ గూగుల్ పే కూడా చేయించుకురు వీళ్ళు. నేను చెప్పింది వాస్తవము, ఎంక్వైరీ చేయరు ఇవన్నిటి మీద, వాస్తవమా కాదా? మీకు ఇంకొక వీడియో చూపిస్తాం మీకు. ఇవాళ మీరు ఈ వీడియో చూడొచ్చు. ఇవాళ జల్సాలు ఏ విధంగా కరీంనగర్ జిల్లాలో పవిత్రమైన రంజాన్ మాసంలో సిపి గారు చేస్తున్న జల్సాలు ఒక్కసారి మీ అందరు కూడా వీడియో చూపిస్తా. కరీంనగర్ సిపి గారు పవిత్రమైన రంజాన్ మాసాలో ఇట్లా జల్సాలు చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ విధంగా జల్సాలు చేయొచ్చా? పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ విధంగా జల్సాలు చేసుకుంటే ఎగురొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు పీకల్లోతు మందు దాగి ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ ఎగురుతూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఈ పీకల్లోతు ఒక్కొక్క ఆఫీసర్ తాగి జల్సాలు చేస్తూ ఉంటే కరీంనగర్ జిల్లాలో ఉన్న యువతకి ఏం మెసేజ్ పంపుతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. నాకు అనుమానం ఉంది, కరీంనగర్ సిపి గారే జిల్లాల మొత్తము గాంజాయిని ఆపాల్సింది, డ్రగ్స్ని ఆపాల్సిన సిపిఏ జల్సాలు చేసి పీకల్లోతు వీళ్ళు ఎగురుతూ ఉంటే నాకైతే అనుమానం ఉంది, దాంట్లో ఇల్లీగల్గా సంబంధించిన ఇవే గాంజాయి డ్రగ్స్ కూడా పెట్టుకున్నారు అని కూడా నాకు అనుమానం ఉంది సిపి గారిని. మరి ఇదేనా మీరు చేసే పని? ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీస్ అంటేనే డిసిప్లిన్ అంటేనే పోలీస్. అట్లాంటి పోలీస్ డిపార్ట్మెంటు ఈ విధంగా జల్సాలు చేస్తూ ఉంటే, ఈ విధంగా మీరే పీకల్లోతు మందులు దాగి మీరే ఎగురుతూ ఉంటే ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న యువతకి మీరు ఏం మెసేజ్ పంపుతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. ఒక పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ విధంగా సిపి గారు చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ప్రతి ముస్లిం కూడా దీని మీద ఆలోచన చెయ్యాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీనికి వత్తాసు పలుకుతున్న ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా
వీని రేవంత్ రెడ్డి గారే ప్రోత్సహిస్తున్నారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను చెప్పింది ఒక్కటైనా అబద్ధమైన నా ముక్కు భూమి రాకి క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఇదే అసెంబ్లీ గాంధీ సాక్షిగా నేను చెప్పింది ఒక్కటైనా అబద్ధమైతే నా ముక్కు భూమి రాకి క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నా.